నిజ జీవితంలో నాగార్జున, చిరంజీవి ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఇద్దరి మధ్య మంచి పోటీ ఉన్నా, ఇప్పుడు సీనియర్ హీరోలు అనే స్థాయి ఉన్నా, ఆ స్థాయిని దాటి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. నాగ్ ఏదైనా అడిగితే చిరంజీవి కాదనరు. చిరంజీవి అడిగితే నాగార్జున వెంటనే రెడీ అంటారు. వాళ్ళిద్దరి అనుబంధం అలాంటిది. కానీ బయట ఫ్యాన్స్ మాత్రం మరోలా ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం నాగార్జున, చిరంజీవి అభిమానుల మధ్య చెత్త వాగ్వాదం నడుస్తోంది. మరీ ముఖ్యంగా రిలీజ్ సినిమాల సందర్భంగా వీళ్లంతా ఇలా కొట్టుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఒకప్పటి ట్రెండ్ సెటర్, టాలీవుడ్ ని షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ అయిన శివ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఓ స్ట్రైట్ మూవీకి చేసిన ప్రచారం కంటే ఎక్కువగానే శివకు ప్రచారం చేశారు. దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని సెంటర్లలో రికార్డు కలెక్షన్స్ వస్తే, ఇంకొన్ని సెంటర్స్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. ఇప్పటిదాకా సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గా ఉన్న ఇంద్ర సినిమాని దాటేసింది శివ. దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. చిరు ఫ్యాన్స్ కాస్త నొచ్చుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. తాజాగా కొదమసింహం రిలీజ్ అయింది. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయినట్టుగానే కొదమసింహం కూడా వచ్చింది. అయితే శివ రిలీజ్ స్థాయిలో కానీ, అందులో సగం కానీ దీనికి బజ్ రాలేదు సరికదా. కలెక్షన్స్ కూడా చాలా డల్. దాంతో నాగ్ ఫ్యాన్స్ శివ, కొదమసింహం సినిమాల వసూళ్ల మధ్య కంపారిజన్స్ తీసుకురావడం మొదలుపెట్టారు. రిలీజ్ లో ఇంద్రని శివ సినిమా వసూళ్లు దాటేస్తే, కొదమసింహం మూవీకి మాత్రం శివ సినిమాకు వచ్చిన పార్కింగ్ డబ్బులు కూడా రాలేదంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి పాత సినిమాల చిరు, నాగ్ రికార్డ్స్ మీద పోస్టులు పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఇరు వర్గాల ఫ్యాన్స్ ట్రోలింగ్ జరుగుతోంది. అసలు రిలీజ్ల వసూళ్ల గురించి చర్చించుకోవడమే దండగా. బాహుబలి ఎపిక్ లాంటి సినిమానే రిలీజ్ లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఓవైపు వాస్తవాలు ఇలా ఉంటే, మరోవైపు అక్కినేని మెగా ఫ్యాన్స్ మాత్రం ఇలా వసూళ్ల లెక్కలతో సోషల్ మీడియాలో కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, శివ రిలీజ్ కు స్వయంగా చిరంజీవి ప్రచారం కల్పించారు. ఆ చిన్న లాజిక్ ని కూడా మరిచిపోయి ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్. అభిమానం అంటే ఇదే, అభిమానులంటే వీరే అని సర్ది చెప్పుకోవాలేమో.